15th of December 2024 Sunday, Navodaya and Sainik exam. 15th December 2024 Sunday, బాబుగా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ దించి పంచదారులు ఆడడం జరిగిందండి. పంచదార్ల పవిత్ర క్షేత్రానికి చేరుకున్నామండి. ఇక్కడ ఒక 5 దారులు వస్తాయి. పంచదార 15th December 2024 సండే. పంచదారులు చూస్తున్నారు. 1 2 3 4 అండ్ 5 బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు మీరు. పంచదారులు, ఈ పంచదారులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. సైంటిస్టులు కూడా కనుగొలేపారు ఈ పంచాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో. వెనకాతల పురాతన మండపము. వావ్, వెనకాతల పురాతన మండపం చూస్తున్నారు మీరు. అలాగే చాలా పురాతనమైన టెంపుల్ అండి. మా శివుడిని చూడండి. నా తండ్రి పంచ పాపాలని హరింపజేసే పరమేశ్వరుడు అండి. పరమేశ్వరుడు దివ్య దర్శనాన్ని మీరు పొందారు. వెనకాతల పంచదారులను మీరు చూశారు. ఇప్పుడు ఉమాపరమేశ్వరు దగ్గరికి వెళ్ళబోతున్నాం. రాధా మాధవ స్వామి వారి దేవాలయం అండి. పంచదారుల్లో కాశీ విశ్వేశ్వర స్వామి వారండి. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయం పంచదారుల. పరమేశ్వర విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర కేదారీశ్వర ద్విముఖ కళ్యాణ వినాయక స్వామి వారు పంచదారుల. మంగళమూర్తి ఓం నమ శివాయ హర హర మహాదేవ్. పంచదార క్షేత్రంలో అడుగుతున్నామండి. పరమ పవిత్రమైనటువంటి పురాతనమైనటువంటి పంచదార క్షేత్రం ఇది. ఈశ్వర జగదీశ్వర విశ్వేశ్వర ఓం గణపతి మహే కవి కవినామం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వర ఆనశృణ్వన్నోది విశీరసాధనం దేవీ సరస్వతి వాదేవీవతి ధీనామతి గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. Aunty of the temple. Some instructions. నందీశ్వరుడు చూడు. ఈ ఆంటీ నన్ను బాగా ఆకర్షిస్తుంది. ఉమారామలింగేశ్వర స్వామి వారు పంచదారుల. ఈశ్వర దర్శన భాగ్యం కల్పించవయ్యా. శ్రీచక్రం కిందన మేము చూసే ఈ మండపం ఉన్నది వెరీ యాన్సియంట్ మండపం. పెట్టి బయటపడింది విన్నాం. ఈ మండప నిర్మాణం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రాజాస్ ఉంటారు కదా. ఇక్కడ చూడు, ఇక్కడ రాసా చూడు లిటరేచర్. ఇదంతా లిటరేచర్, ఇదంతా తెలుగే. చక్కటి తెలుగులో రాస్తారు. ఇదంతా ఎవరు కట్టించారు, ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అయితే కలిపి రాసేస్తారు, మళ్ళీ విడివిడిగా రాయరు. అబ్బా, ఈ పురాతన స్ట్రక్చర్ విమానం యొక్క మార్క్ అండి ఇది. ఇక్కడ నుంచి నించుని విమానం చూడటమో ఏదో ఉంటుంది చూసా. ఇదంతా కూడా చిన్న చిన్న కోతుల్లాగా. వీటన్నిటికీ కూడా ఏదో సిగ్నిఫికెన్స్ ఉంటుంది. పంచదారుల చాలా పురాతన దేవాలయం. ఇక్కడ తవ్వకాలు జరిగితే పెట్టి బయటపడింది అంటే తెలుగు లిటరేచర్. శ్రీలిక వప్పంబులగు, ఇది ఏదో నెంబర్ అనమాట, 11 సంథింగ్ ఏదో. లఘు నంది సంవత్సర, ఓకే, కార్తీక కృష్ణ తదియ భానువారము నాండు శ్రీ యస్నవద నమ రాజులైన శ్రీ నరసింహ చక్రవర్తులు తమయింబు నొక్కంది గాను ఆయుధు పంచదార్ల దామోర్పయాగు రంగు గండి నంబుడగు వాళ్ళు నిర్మించారు. రాజులు వెళ్ళారమ్మా. ఓకే, అవును అవును. ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదు. ఈ పక్కనే ఉండి అసలు తెలియదు నాకు ఇక్కడ పాండవులు కొని ఉన్నట్టు. ఇది పంచదారుల యొక్క కొండ. దీని బేస్లో టచ్ చేసుకునే బౌద్ధ స్తూపం ఒకటి, మన బొజ్జన కొండ మాదిరి బౌద్ధ స్తూపము ఒకటి ఉందండి. అలాగే పాండవుల గుహ కూడా ఉంది, వెళ్తున్నాం. బౌద్ధ స్తూపము నియర్ బై పంచదార్ల. ఎక్స్ట్రీమ్గా ఉందండి, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంది. స్తూప కూడా బాగుంది. పాండవులు స్వయంగా నివసించినటువంటి పాండవ గుహకు మనం చేరుకున్నాం. 15th December 2024 సండే. పాండవకి ఫైనల్గా 15th December 2024 సండే పాండవుల గుహలకి మొట్టమొదటిసారి వచ్చానండి నేను. ఈ పక్కనే ఉండి నాకు తెలియదు ఇక్కడ పాండవుల గుహ ఉన్నట్టు. పంచదార్ల పాండవుల గుహ పంచదార్ల చేరుకున్నామండి. చాలా వాళ్ళ పాదముద్రలు సంథింగ్ ఏదో సిగ్నిఫికెంట్ గుర్తులు అయి ఉన్నాయి. గుహ నుంచి చూస్తే ప్రకృతి సౌందర్యం అండి వర్ణనాతీతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు పాండవాస్ కేవ్స్. ఇక్కడ నుంచి మన పంచదార్ల శివాలయానికి ఒక భూగర్భ మార్గం కూడా ఉందట. ధర్మరాజే
ఆ పంచదార్ల టెంపుల్ని నిర్మించారని ప్రతీతి. 15th December 2024 సండే బాబు గారిని ఏంటి నవోదయ సైనిక్ ఎగ్జామ్ తీసుకొని వచ్చి అక్కాలింట్లోనే హోస్ట్ మొత్తం భోజనం గీజనం ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్ 4 రిలీవ్ అయ్యారండి 15th December 2024 సండే. ఎలా సారా? 15th December 2024 సండే నవోదయ సైనిక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బీచ్కి వచ్చాం చిల్ అవడానికి. 15th August 15th December 2024 సండే పూర్మడక బీచ్. December 2024 సండే చాలా కాలం బీచ్కి వచ్చామండి. బీచ్లో బాబుకి రఘునందన రఘునందన శ్రీ గుణనందన వెనకెళ్తుంది. ఏ కనగాచి గ్రేట్ సూపర్ సన్సెట్ చూస్తున్నారు మీరు. వావ్ 15th December 2024 సండే పూర్మడక బీచ్లో సన్సెట్లో బాబుగడు. బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ రాలేదు. గుడ్ 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 గ్రేట్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం.